హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎట్లుంది బిజినెస్? ఏం చేస్తున్నారు? మనమైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 అనేది ఆన్ చేశాను. నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా, ర్యాపిడో, క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. వెహికల్ రెంట్కి తీసుకొని అనేది డ్రైవ్ అనేది చేస్తాను. ఇప్పటికైతే మనము మార్నింగ్ 3కి ఆన్ చేసా. ఇప్పుడు వచ్చేసి టైం 6 అవుతుంది. బుకింగ్స్ అయితే కొంచెం ఇప్పుడు వరకు అయితే 6 వరకు అయితే బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. 73 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను ఇప్పటికీ. కొంచెం రేట్ అయితే ఫస్ట్ రైడ్ అయితే చాలా తక్కువకే తీసుకుపోయినా కానీ తక్కువకేం తీసుకోవాలి, 17 రూపీస్ వరకు అయితే పడింది. కానీ ట్రాఫిక్ లేదు కాబట్టి తొందరగా చేసేసుకున్నాం. ఇప్పటికైతే 1300 వరకు అయితే అయినాయి అమౌంట్. నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే బుకింగ్స్ అన్నీ ఎలా పడుతున్నాయా, పేమెంట్ మనకి ఎలా వస్తుందా, పర్ కిలోమీటర్ ఎంత పడుతుందా అనేది లైవ్లో డ్యూటీ చేసి మరి మీకు లైవ్లో అనేది అప్డేట్ చేస్తాను. వీడియోనే టోటల్గానే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరన్నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఓకే, చూస్తున్నారు ఇంట్రెస్ట్గా అనేది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కూడా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది క్యాబ్ బిజినెస్ అనేది ఎలా ఉందా హైదరాబాద్లో. నేను వచ్చేసి హైదరాబాద్లో నడుపుతా. హైదరాబాద్లో ఎలా ఉందా, రేట్ ఎలా ఇస్తుందా, ఏ టైంకి ఎక్కడికి పడుతుందా, ఏ టైం నుంచి ఎక్కడికి పడుతుందా, రేట్ ఎంత ఇస్తుందా అనేది అయితే మనకి క్లారిటీగానే మీకు అప్డేట్ చేస్తాను లైవ్లో. ఇప్పటికైతే మనము ఒక 4 రైడ్స్ అయితే 4 or 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము. ఆ 4-5 రైడ్స్కి కానీ మనకి ఇప్పుడు వరకు 1300 అమౌంట్ వచ్చింది. అవి కూడా చూపిస్తా చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను అనేది చూపిస్తా చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూపించినట్టే మీకు వీడియో ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో. వెహికల్ నాది వచ్చేసి రెంట్ వెహికల్, వేగనారు 2024 మోడల్ సిఎన్జి వెహికల్. గ్యాస్ పోయిందా, గ్యాస్ రెంట్ తీసేసి మనకెంత మిగులుతుందా అనేది మీకు లైవ్లో డ్యూటీ అనేది చేసి మరీ చూపిస్తాను. మీరు కూడా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఓకే, ఇంత మిగులుతుంది, మనం కార్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. నేను తీసుకోండి అని చెప్పను, తీసుకోవద్దు అని చెప్పను. అది మీకు వచ్చే ఇన్కమ్ని బట్టి, మీకు వేరే సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా ఇన్కమ్, ఓన్లీ ఇదేనా అని మీకు వచ్చే ఇన్కమ్ని బట్టి మీరు అనేది డిసైడ్ చేసుకోవాలి. నేనైతే తీసుకోండి తీసుకోవద్దు అని అయితే చెప్పాను. జస్ట్ మీకు అప్డేట్ ఇస్తాను, మీకు ఎంత వస్తుందా రోజుకి అనేది. అది చూసి మీరు ఓకే అనుకుంటే తీసుకోండి, వద్దు వేస్ట్ అనుకుంటే తీసుకోవద్దు, అది మీ ఇష్టం. నాకైతే ప్రజెంట్ అయితే నాకైతే నడుస్తుంది. ఓకే, అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. టోటల్ ఎన్ని కంప్లీట్ చేశాను, ఎంత అమౌంట్ వచ్చింది, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగాను అనేది మీకు లైవ్లో చూపిస్తా చూడండి. ఇవన్నీ ప్రజెంట్ అయితే మనము 73 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. 73 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. మార్నింగ్ 3 నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇదిగోండి 6:10 అయింది. డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు సండే 9th ఆగస్టు 6 అయింది ఇప్పటికైతే టైము. ఇప్పటికైతే ఓలాలో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ 25 కిలోమీటర్స్ 385 రూపీస్ అంట. ఏసీ రైడ్ ఇది. ఏసీ రైడ్కి కూడా మనకి అమౌంట్ ఇవ్వట్లేదు, వేస్ట్. 40 రూపీస్ యాడ్ చేస్తున్నాం. మామూలుగా అయితే ఇది 25 కిలోమీటర్స్కి ఏసీకి 500 రావాలి అమౌంట్. 500 రావాలి 25 కిలోమీటర్స్కి. 440 ఇస్తుంది, అది కూడా కస్టమర్ యాడ్ చేస్తేనే. ఓలాలో 2 రైడ్స్ కంప్లీట్ అయినాయి మనకి. ర్యాపిడోలో అదే పడుతుంది ఇందాకటి నుంచి. చాలా బహదూర్పల్లి రేట్ లేదు, ప్రైస్ చూపిస్తే యాక్సెప్ట్ చేస్తా. ప్రైస్ చూపించలేదు, చూపిస్తే మళ్ళీ ఇంకోసారి పడుతుంది, అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. ర్యాపిడోలో వచ్చేసి 3 రైడ్స్ అయినాయి. ఫస్ట్ రైడ్ వచ్చేసి మనకి ర్యాపిడోలోనే. ఇది వచ్చేసి మనము కోంపల్లి నుంచి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ అయితే డ్రాప్ చేశాను. ఇది ట్రావెల్ చేసింది 25 కిలోమీటర్స్, కానీ మనకి ఇచ్చింది మాత్రం 27 కిలోమీటర్స్. మనకి స్ట్రైట్గా మెయిన్ రోడ్ చూపించిండు, కానీ మనం లోపల నుంచి వెళ్ళి 2 కిలోమీటర్స్ సేవ్ చేసాము. ఇది వచ్చేసి మనకి 434 రూపీస్ అయితే ఇచ్చిండు. 15 రూపీస్ పర్ కిలోమీటర్ కాదు, ఇది 17 రూపీస్ వరకు అయితే పడింది. 2 కిలోమీటర్స్ అనేది తగ్గింది మనకి, 17 రూపీస్కి పడింది. కానీ వాడి క్యాలిక్యులేషన్ ప్రకారం మాత్రం మనకి 16 రూపీసే ఇచ్చిండు.
మనకు రూట్ తెలుసు కాబట్టి మనం షార్ట్కట్లో లోపల నుంచి 2 కిలోమీటర్స్ సేవ్ చేసుకొని లోపల నుంచి అయితే వెళ్ళినాము. 434 రూపీస్ వచ్చింది మనకి రైడ్కి వచ్చేసి. 27 కిలోమీటర్స్కి 41 మినిట్స్ టైం పట్టింది. ఈరోజు టైం అయితే తక్కువే పట్టింది కాబట్టి యాక్సెప్ట్ చేసిన, వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేదు కాబట్టి. దాని తర్వాత వచ్చేసి ఓలాలో పడింది. ఆ రైడ్ కంప్లీట్ అయ్యాక మనకి ఓలాలో అన్నది నోవరి హోటల్ నుంచి అక్కడ డ్రాప్ చేశాక మెయిన్ రోడ్కి వచ్చాను. నోవరి హోటల్ నుంచి ఇది యశోదయ కాలనీ పడింది మనకి. యశోదయ కాలనీ ఇది ఎక్కడంటే ఇది గాజుల రామారాం సైడ్ అయితే వస్తుంది మనకి. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 308 రూపీస్. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 300 అయితే ఇచ్చిండు. దీంట్లో వచ్చేసి 260 రూపీస్ ఇచ్చిండు. టిప్ వచ్చేసి మనకి ట్రిప్ అమౌంట్ కస్టమర్ యాడ్ చేసింది 40 రూపీస్ అయితే కస్టమర్ ఎక్స్ట్రా యాడ్ చేసి బుక్ చేసుకోండి. కొంతమంది కస్టమర్స్ అయితే పేమెంట్ తక్కువ ఉంది వాళ్ళకు సరిపోవు అని కస్టమర్స్ అయితే అమౌంట్ యాడ్ చేస్తారు. కొంతమంది యాక్సెప్ట్ కావట్లే అని యాడ్ చేస్తారు. మనకైతే ఒకసారి పడింది రైడ్, ఎమ్మటే అయితే యాక్సెప్ట్ చేసిన 40 రూపీస్ యాడ్ చేసిండు. టోటల్ వచ్చేసి 300 అయితే వచ్చింది రైడ్కి. 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 27 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత మనకి ఓలాలోనే పడింది. సూరారం 120 రూపీస్. బాదూర్పల్లి ఎక్స్ రోడ్ వెళ్దామా? 5 కిలోమీటర్ మళ్ళీ రిటర్న్ రావాలి. చూద్దాం ఏమన్నా అమౌంట్ యాడ్ చేస్తారేమో చూద్దాం. ఇది వద్దు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఓలాలోనే పడింది. అక్కడి నుంచే పికప్. మామూలుగా ఇది గాజుల రామారాం నుంచి మనకు బుకింగ్స్ ఏమి ఉండవు మామూలుగా అయితే. ఉన్న ఎమ్మటే రైడ్ అడ్వాన్స్ బుకింగ్ పడినది యాక్సెప్ట్ చేసేసిన. ఇది 455కి పికప్ చేసుకున్న. డ్రాప్ వచ్చేసి కూకట్పల్లి డ్రాపు 516కి అయితే డ్రాప్ చేసిన. 20 మినిట్స్ టైం పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 152 రూపీస్. మనకి 143 రూపీస్ అయితే ఇచ్చిండు. 8 రూపీస్ కట్ చేసుకొని 143 ఇచ్చిండు. 5.4 కిలోమీటర్స్కి 16 మినిట్స్ అయితే టైం పట్టింది రైడు. అది బుకింగ్స్ ఏమి ఉండవని ఏదో ఒకటి రోడ్డు మీదకి మనకి ఖాళీగా వెళ్ళాల్సిందే కదా మనము అని యాక్సెప్ట్ చేసిన. దాని తర్వాత వచ్చేసి ర్యాపిడోలో పడింది. అక్కడి నుంచే పికప్ డ్రాప్ అయిపోయింది. అక్కడనే అప్పుడే బస్సు వచ్చింది. కూకట్పల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి బాదూరుపల్లి. 14.7 కిలోమీటర్స్ డ్రాప్, 0.6 కిలోమీటర్స్ పికప్. దీనికి వచ్చేసి 297 రూపీస్ ఇచ్చిండు. 27 మినిట్స్ టైం పట్టింది. 20 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి రైడ్కి. దాని తర్వాత వచ్చేసి ఇది బాదూర్పల్లి డ్రాపు, గండిమైసమ్మ డ్రాప్ పక్కన పెట్టింది. డ్రాపు 120 రూపీస్. 2 కిలోమీటర్ అడుగుదాం ఒకసారి ఫోన్ చేసి. లోపల గల్లీలో ఉందబ్బా, వెళ్ళొచ్చు కానీ ఒకసారి ఫోన్ చేసి అయితే అడుగుదాం. ఈ రైడు డ్రాప్ పక్కనే ఉంది. డ్రాప్ ఎక్కడా అనేది ఇదైతే కాల్ చేసినాం మనము. బాదూర్పల్లి ఎక్స్ రోడ్డు 120 రూపీస్. 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటాయి. 3 కిలోమీటర్స్ వెళ్ళిపోదాం. ఇవి చూపించేసి వెళ్ళిపోదాం. నిన్నే పడుతుంది. ఓకే, మనకు వచ్చేసి బాదూర్పల్లి నుంచి 2 కిలోమీటర్స్ పికప్, 2 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి వచ్చేసి 127 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. 58 రూపీస్ పర్ కిలోమీటర్ పట్టింది. 5 మినిట్స్ అయితే టైం పట్టింది అంతే. టోటల్ వచ్చేసి 858. ఓలాలో వచ్చేసి 443 రూపాయలు. టోటల్ అయితే మనకు 1300 వరకు అయితే అయ్యింది. ఇప్పుడైతే ఈ రైడ్ అయితే మనము వెళ్దాం. ఈ రైడ్ అయితే కంప్లీట్ చేశాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. 2 కిలోమీటర్స్ కాదు, ఇది తక్కువే ఉంటుంది పికప్. 1.7, 1.8 ఉంటుంది. వెళ్ళిపోదాం మరి. హాయ్, హలో, నమస్తే దోస్తులు. టైం వచ్చేసి 1 గంట అవుతుంది. మీకు ఎప్పుడు లాస్ట్ అప్డేట్ 6 గంటలకు చేసిన తర్వాత అసలు అప్డేట్ చేద్దాము అంటే 6 గంటలప్పుడు 120 రూపీస్ రైడ్ పోయినా కదా. 3 కిలోమీటర్స్, 1.8 కిలోమీటర్స్ పికప్, 3 కిలోమీటర్స్ డ్రాప్, 120 రూపీస్ పోయినా కదా. దాని తర్వాత వచ్చేసి మనకు రైడ్స్ అయితే ఏం పడలేదు. నా కోంపల్లిలోనే ఉన్నాం కాబట్టి గ్యాస్ కొట్టించేసిన. కోంపల్లిలోనే గ్యాస్ కొట్టించేసి టిఫిన్ చేసి మళ్ళీ 9కి ఆన్ చేసిన. 2 అవర్స్ రెస్ట్, 2 అవర్స్ ఆఫ్ చేసి మళ్ళీ 9కి అనేది ఆన్ చేసిన. 9కి ఆన్ చేసినాక అసలు గ్యాప్ లేకుండా చేస్తున్నాడు అబ్బా. ఎవరికి ఎన్ని అయినాయి రైడ్స్? అదొకటి 120, 2, 3, 4,
5, 6, 6 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇప్పటికి. 160 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను ఇప్పటికి. 160 కిలోమీటర్లు 6 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. చూపిస్తాను చూడండి, కంప్లీట్ అయిన రైడ్స్ అన్నీ చూపిస్తాను చూడండి. కంప్లీట్ అయినవన్నీ చూపిస్తాను చూడండి. ఎన్ని కిలోమీటర్లు తిరిగాను, ఎంత అమౌంట్ వచ్చింది మొత్తం చూపిస్తాను. ఇదిగోని 163 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను ఇప్పటికి. టైం వచ్చేసి 1 గంట అయింది. 5 నిమిషాలు తక్కువ 1 అయింది. మనకి ఇందాక 120 రూపీస్ ర్యాపిడోలో పడింది. ర్యాపిడోలోనే స్టార్ట్ చేద్దాం చూపించడం. 1300 అయింది ర్యాపిడోలో. 613 ఇవన్నీ 1.5 కిలోమీటర్స్ పికప్. డ్రాప్ వచ్చేసి 3 కిలోమీటర్స్ అయితే డ్రాప్ 3.1. దీనికి వచ్చేసి 8 మినిట్స్ టైం పట్టింది. 120 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. క్యాబ్ నాన్ ఏసీ రైడ్ ఇది. దీనికి వచ్చేసి మనకి 8 మినిట్సే టైం పట్టింది కాబట్టి 120 రూపీస్ ఓకే కాబట్టి యాక్సెప్ట్ చేసిన. దాని తర్వాత వచ్చేసి మనకి ఓలాలో పడింది. దాని తర్వాత రైడ్ ఓలా. మళ్ళీ ఇందులో కలిపి చూపిస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఆడ నుంచి ఇడికి ఎట్లా వెళ్ళినావు అని. అందుకని అయితే మనము ఏ దాంట్లో పడిన రైడ్ దాంట్లో అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 9 ఆన్ చేశాను మనం డ్యూటీ. అది బంద్ చేసాక గ్యాస్ కొట్టించిన. గ్యాస్ కూడా ఒక 10 నిమిషాలు పట్టింది అంతే, ఎవరు లేరు. గ్యాస్ కొట్టించాక టిఫిన్ చేసి మళ్ళీ 9 స్టార్ట్ చేసిన. ఒక 2 అవర్స్ బంద్ చేసి. కోంపల్లి నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి కూకట్పల్లి ఇది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 269 రూపీస్. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకొని 260 రూపీస్ ఇచ్చాను. 13.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 39 మినిట్స్ అయితే టైం పట్టింది. దీనికి చాలా టైం తీసుకుంది. దాని తర్వాత రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ జగద్గిరిగుట్ట నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి మాదాపూర్ హైటెక్ సిటీ అయితే డ్రాప్ చేశాను. 100 ఫీట్ రోడ్లో అయితే డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 10.9 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 240 రూపీస్ ఇది క్యాష్ కలెక్ట్. ఇది డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ 240 రూపీస్. కస్టమర్ పే చేసింది 245, మనకి ఇచ్చింది 240. 5 రూపీస్ కట్ చేసుకోండి కస్టమర్ ఇచ్చిన దాంట్లో. దాని తర్వాత వచ్చేసి కావేరీ హిల్స్ మాదాపూర్ నుంచి పికప్ చేసుకొని ఇజత్ నగర్ కొత్తగూడలో అయితే డ్రాప్ చేశాను. ఇది హైటెక్ ఎగ్జిబిషన్ ఉంది కదా, అక్కడ డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 159 రూపీసు. దాంట్లో నుంచి మనకు వచ్చేసి 150 రూపీస్ అయితే ఇచ్చిండు. 5.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 18 మినిట్స్ అయితే పికప్ ఇది టైం పట్టింది. దాని తర్వాత వచ్చేసి ర్యాపిడోలో ఇప్పుడే ర్యాపిడోలో జీవికే మాల్ కార్డ్ డ్రాప్ చేశాను ఓలాలో ఇందాక. మీకు అప్డేట్ చేశాక ర్యాపిడో ఆన్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. మాదాపూర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి ఇది సుభాష్ నగర్ జీడిమెట్లు అయితే డ్రాప్ చేశాను. ఇది 17 కిలోమీటర్లు. డ్రాప్ వచ్చేసి 2 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 17 కిలోమీటర్స్కి గాను మనకి 19 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది. 48 మినిట్స్ అయితే టైం పట్టింది. 322 రూపీస్ అయితే ఇచ్చిండు. ఇది మరి అయితే 1300 అయితే అయ్యింది మనకి ఓలా ర్యాపిడోలో. 1310 రూపాయలు. ఒకటి 10 రూపాయలు అంటే అది క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే వచ్చినాయి. దాని తర్వాత వచ్చేసి మనకి సుభాష్ నగర్ నుంచి పికప్. జీడిమెట్ల సుభాష్ నగర్ నుంచి అయితే పికప్. డ్రాప్ వచ్చేసి ఏఎంబి మాల్ జీవికే మాల్ బంజారా హిల్స్ జీవికే మాల్ కార్డ్ అయితే డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి టైం వచ్చేసి 42 మినిట్స్ టైం పట్టింది. 17.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇది క్యాష్ కలెక్ట్ వచ్చేసి 530 రూపీస్. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకొని 9 రూపీస్ కట్ చేసుకొని 521 రూపీస్ అయితే మనకి ఇచ్చింది. 17.8 కిలోమీటర్స్కి గాను 42 మినిట్స్ అయితే టైం పట్టింది. దీనికి మాత్రం బాగా గట్టిగా ఇచ్చింది అమౌంట్. ఇది మామూలుగా అయితే 360 రావాలి, 521 వచ్చింది. టైం కూడా చూడండి కేవలం 40 నిమిషాలే పట్టింది. ఇది ఓలా వాడు మనము ర్యాపిడో కానీ అవాయిడ్ చేస్తే ప్రతి రైడు ఇలానే ఇస్తాడు అమౌంట్. ప్రతి రైడ్ ఇలానే 17-18 కిలోమీటర్లకి 500-600 ఇస్తాడు. ర్యాపిడోని అవాయిడ్ చేయాలి అయితే మనం. అది నేనైతే ర్యాపిడోని అయితే 100% అయితే అవాయిడ్ చేస్తున్నావు. ర్యాపిడోని మళ్ళీ ర్యాపిడోలోనే ట్రిప్స్ కొడుతున్నావు అంటే అది బుకింగ్ పడకముందు, ఓలాలో బుకింగ్స్ పడకముందు నేనేం చేస్తా అంటే ర్యాపిడో ఆన్ చేస్తా, ఓలా ఆన్ చేస్తా. రెండిట్లో ఏ దాంట్లో రైడ్ పడితే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళాను. ర్యాపిడోలో రైడ్ పడింది అంటే వెళ్తా, ఓలా కూడా ఆన్ చేసుకొని వెళ్తా. కిలోమీటర్ వేస్ట్ అయినా కానీ ఓలా వాడు కొంచెం ₹1 ఎక్కువ ఇస్తారు ర్యాపిడోని కన్నా. అందుకైతే మనము వెళ్ళినా కానీ సగం దూరం పోయినాక ఓలాలో రైడ్ పడితే ర్యాపిడో అనేది నేను క్యాన్సిల్ చేసేస్తాను ఖచ్చితంగా. 100% ఇదైతే క్యాన్సిల్ చేస్తాను.
అది కొంచెం మంచిగా ఉంది, అమౌంట్ వెళ్ళొచ్చు అనుకుంటే ఖైరతాబాద్ అంతా ఆనంద్ నగర్ కాలనీ వెళ్ళను. అది కూడా అమౌంట్ బాగుంది, వెళ్ళొచ్చు అనుకుంటే నేను మ్యాక్సిమం 99% అయితే ర్యాపిడోని అయితే అవాయిడ్ చేసేస్తాను. బుకింగ్స్ పడనప్పుడే ర్యాపిడో అనేది ఆన్ చేస్తాను. చూసారు కదా, నా పాత కారు ఉన్నప్పుడు ఏంటంటే నేను ఓన్లీ ఓలాలోనే చేసేటోడిని, ర్యాపిడోని అవాయిడ్ చేసేటోడిని. ఇప్పుడు ఇది చూడండి, ఓలాలో రేట్లు ఎట్లా ఇస్తున్నారు చూడండి, ర్యాపిడోలో రేట్లు. ఇదిగోండి, ఖైరతాబాద్ 4 కిలోమీటర్లు 160 రూపాయలు, 3 కిలోమీటర్లు 120 రూపాయలు ర్యాపిడోడు. చూడండి ఎంత దారుణంగా ఇస్తున్నారు ర్యాపిడోడు. ఇది గోల్కొండ అంట, 13 కిలోమీటర్లు 276. చార్మినార్ 13 కిలోమీటర్లు 264. ఎంత దారుణంగా ఇస్తున్నారు చూడండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 11 కిలోమీటర్స్ 265, 28 minutes. చూద్దాం, ఏమన్నా టిప్ యాడ్ చేస్తే వెళ్దాం, లేదా ర్యాపిడ్ ఓలాలో బుక్ చేసుకుంటే వెళ్దాం. ఇట్లా పడుతున్నాయి ర్యాపిడోలో రైడ్స్. అదే ఓలాలో మనకి ఒక రైడే వచ్చింది చూడండి, 265 అంట. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏమన్నా రైడ్ పడితే టిప్ యాడ్ చేస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే వెళ్దాం, లేదా కొంచెం పెద్ద బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. 126 రూపాయలు అంట. అపోలో హాస్పిటల్ వద్దు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్, పెద్దమ్మ గుడి వద్దు. 128 రూపీస్ అంట, 6 కిలోమీటర్స్ 126. ఆటో అనుకుంటుండో బైక్ అనుకుంటుండో ఇట్లా ఇస్తే ర్యాపిడో ఓడిస్తే, అందుకైతే నేను ర్యాపిడో అవాయిడ్ చేసేస్తాను. ఖైరతాబాద్ చూడండి 180 రూపీస్ అంట. ఆనంద్ నగర్ కాలనీ వెళ్ళండి నేను, అది ఖైరతాబాద్. ఓకే, 11 కిలోమీటర్ 268. ఇట్లా మనం కూడా వెయిట్ చేసినామంటే, ఊరికే రైడ్ వస్తానే యాక్సెప్ట్ చేయకుండా మనం కూడా వెయిట్ చేసినాము అంటే కొంచెం కస్టమర్ కూడా ఓకే ఈ రేటు వాళ్ళకి పడదు అని కస్టమర్ కూడా అర్థం చేసుకొని పైన అమౌంట్ యాడ్ చేసేది అనేది ఆలోచిస్తాడు. అట్లా రైడ్ వస్తానే ఇట్లా మెరుపుతీ గల పికప్ కಡೆಗೆ ಸಾಗಿರಿ, ಇಲ್ಲವಾದರೆ అప్పుడే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అన్నది ఇది ఏదో చెత్త ఇది ఇచ్చింది చూడండి. మూవింగ్ కావట్లే అని క్యాన్సిల్ చేసిన అని పైన రెడ్ కలర్లో చూపించాడు. మూవ్ కావాలంటే బండి అన్న ఆన్ చేయాలి కదా మనము. అట్లా పడతానే ఇట్లా ఎమ్మటే వెళ్ళాలంటే, బండి మూవ్ అవ్వాలంటే కొంచెం టైం ఇవ్వాలి కదా. ఎమ్మటే క్యాన్సిల్ అయిపోయింది అది. ఓకే, ఇట్లాంటి చెత్తవన్నీ తెస్తారు ర్యాపిడోడు. అందుకే మనం ర్యాపిడోని అవాయిడ్ చేసినాము అంటే, ఇవన్నీ ఖైరతాబాద్ మార్కెట్ రోడ్, గణేష్ మహారాజా, గుట్ట. చూద్దాం, కొంచెం పెద్ద రైలు ఏమన్నా పడితే వెళ్దాం. 29 అయింది ఇప్పటికి, మనకైతే 29 అయింది. ఏమన్నా పెద్దవి పడితే వెళ్దాం. ఓకే, అయితే మళ్ళీ వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. పెద్ద రైలు ఏమన్నా పడితే వెళ్దాం. ప్రజెంట్ అయితే ఏం బుకింగ్స్ పడుతున్నాయి కానీ అన్ని 12-13 కిలోమీటర్లు 250, 240 ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ రావట్లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. మనమైతే మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఏ రేట్ ఇచ్చినా కానీ కొట్టవచ్చు, ₹1 తక్కువ ఇచ్చినా కానీ. ఇప్పుడు ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా అట్లే ఇస్తే ఎట్లా కొడతారు, ఎట్లా చేస్తారు డ్రైవింగ్. ఓకే, అయితే మనమైతే వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రైడ్ ఏమైనా పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే 2900 అయింది. బంజారా హిల్స్ జీవికి మాల్ కాడ ఉన్నాను. కొంచెం అట్లా డౌన్ పోతా, పంజాగుట్ట కాడికి పోతా. పంజాగుట్ట కాడ సైడ్ కాపుకుంటా. ఏమన్నా రైడ్ పడితే 4 కిలోమీటర్లు 128 అంట. ఎవరు పోతారు, నేను పోను. ఓకే, అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తా నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయ్యాక. మ్యాక్సిమం మీరు కూడా 25 కిలోమీటర్లు 382 అంట, షామీర్పేట అంట. ఎవరు పోతారు, మరి దారుణం. 25 కిలోమీటర్లు 500 రావాలి. తక్కువలో తక్కువ అనుకున్నా కానీ 470, 480 రావాలి. 380 అంట ఏడబెట్టుకోవడానికి రాలే. మళ్ళీ ఆ రైడ్ రాలే, యాక్సెప్ట్ చేసేసిండ్రు. ఇట్లా యాక్సెప్ట్ చేస్తుండ్రు. కొత్తగా వచ్చిన డ్రైవర్లు ఇట్లా చేసేది అంటే తెలియక తీసుకొని వెళ్తారు. బుకింగ్స్ వస్తున్నాయి కదా 300, 400 అని ఆలోచించారు. టైం ఎంత పడుతుంది,
ట్రాఫిక్ ఎంత ఉంది, ఆ నుంచి రిటర్న్ దొరుకుతాయా దొరకవా అనేం ఆలోచించరు. అది మరి ఓకే. అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయ్యాక. కొంచెం మీరు కూడా కొంచెం చూసి రైడ్స్ అనేది వెయిట్ చేసి తీసుకోండి, వెంటనే యాక్సెప్ట్ చేయకండి. వెంటనే యాక్సెప్ట్ చేసినట్లయితే వాడు అమౌంట్ దారుణంగా తగ్గించేస్తాడు. బోయిగూడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 300 అన్నది ఇప్పుడు ఓలాలో. ఎవరు ఇది అన్న ఉంది. ఓకే, తప్పు చూపిస్తుంది, అట్లా పోయి రావచ్చు. ఓకే, అయితే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. 2 minutes ఉంది పికప్ అంతే. ఓకే అయితే హాయ్ హలో నమస్తే. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. మీకు లాస్ట్ అప్డేట్ వచ్చేసి 1 గంట అప్పుడు ఇచ్చిన, ఇప్పుడు వచ్చేసి 5 అవుతుంది. చుక్కలు అంటే చుక్కలు చూపిస్తుంది ఈరోజు నాకు ఈ ఓలా వాడు. ఎందుకో ఏమో పగ పట్టుకుంది నా మీద ఓలా వాడు. అసలు గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాడు. మొత్తం కలిసి 9 ఒక 8 17 రైడ్స్ చేసిన. ఇప్పటికి నేను ఇంకా మియాపూర్లోనే ఉన్నాను. మియాపూర్ కాదు, ఇది అల్విన్ క్రాస్ రోడ్, అల్విన్ ఆఫీస్పేట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఉన్నా ఎగ్జాక్ట్గా. అంటే చుక్కలు చూపిస్తుండు. తిరిగిన కిలోమీటర్స్ 245. గ్యాస్ అయిపోయింది. ఇది ఈరోజు నిన్నటి సగం గ్యాస్ అయిపోయింది. ఈరోజు పొద్దున ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ కొట్టిస్తున్నాం. చూద్దాం వాడు ఎంత వేస్తాడో, ఎంతవరకు వేస్తాడో చూద్దాం. మనం కూడా అంతే ఎనర్జీగా కొట్టేద్దాం. చూపిస్తా ఇప్పుడు వరకు కంప్లీట్ అయిన రైడ్స్. మధ్యాహ్నం ఎక్కడ ఓకే సికింద్రాబాద్ నుంచి మీకు అనేది చూపించాలి. ఇందాక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతున్నా అన్నా కదా, అదైతే క్యాన్సిల్ అయింది. రాళ్ళలోనే క్యాన్సిల్ అయింది అది. దాని తర్వాత వచ్చేసి మనకి ఇంకోటి ఉన్నది. దాని తర్వాత నుంచి చూపిస్తే చూడండి మీకు. ఇదిగోండి, ఇప్పటికైతే 245 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఇప్పటికీ 245 గాను 7 వరకు 1 గంట అంటే 500 వరకు చూపించాను. 500 ఇదిగోండి క్యాన్సిల్ బై కస్టమర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది పోతుండగా క్యాన్సిల్ అయింది. దాని తర్వాత వచ్చేసి మనకి బేగంపేట్ నుంచి పికప్, శివాజీనగర్ డ్రాప్. ఇది అంటే రసూల్పుర దాటినాక డ్రాప్ చేసిన. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 227 రూపీస్. దాంట్లో నుంచి 5 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 222 రూపీస్ ఇచ్చిండు. 3.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 14 minutes టైం పట్టింది రైడ్కి. రైలు టోటల్ బుకింగ్స్ అనేది చూపిస్తాను మీకు. ఇట్లా ఒక్కొక్కటి అంటే కావట్లే, ఈరోజు చాలా ఎక్కువ బుకింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సనత్ నగర్ పికప్ డ్రాప్ వచ్చేసి యాప్రాల్. ఇది దీనికి వచ్చేసి 362 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 5 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 356 రూపీస్ అయితే ఇచ్చింది. 16.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 41 minutes అయితే టైం పట్టింది మనకి. ఒక్క నిమిషం, వెహికల్స్ కదిలినాయి. నెక్స్ట్ మంది ఓకే, నెక్స్ట్ వెహికల్ అయితే మనది. నెక్స్ట్ యాప్రాల్లో డ్రాప్ చేసినాక మనకి కౌకూరు నుంచి పికప్. ఇది కౌకూరు కాదు, ఆ నుంచి 3 kilometers అయితే పికప్ వెళ్ళాను. ఇది ఆఫీస్పేట్ డ్రాప్. ఇది కౌకూరు రోడ్లో పికప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 618 రూపీస్. దాంట్లో నుంచి 9 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 608 రూపీస్ ఇచ్చిండు. 30 kilometers ట్రావెల్ చేసాము. 1 hour 16 minutes అయితే టైం పట్టింది. 608 రూపాయలు అయితే ఇచ్చిండు. మొత్తం వచ్చేసి 2800 అయింది. ర్యాపిడోలో చూద్దాం మళ్ళీ. ర్యాపిడోలో 1 గంట తర్వాత ఇదిగోండి 0.8 kilometers పికప్. కుమారిగూడ శివాజీనగర్ క్లాక్ టవర్ నుంచి ఇది పికప్. క్లాక్ టవర్కి ఆ చర్చ్ ఉంది కదా, ఆ చర్చిలో పికప్. డ్రాప్ వచ్చేసి 2.1 kilometers డ్రాప్. దీనికి వచ్చేసి 177 రూపీస్ అయితే ఇచ్చిండు. 7 minutes టైం పట్టింది. 83 రూపీస్ per kilometer పడింది అది. దాని తర్వాత వచ్చేసి న్యూ బోయిన్పల్లి నుంచి పికప్. డ్రాప్ అయిపోతానే ఎమ్మటే ఇది 0.4 kilometers పికప్. డ్రాప్ వచ్చేసి 3.4 kilometers. దీనికి వచ్చేసి 141 రూపీస్ ఇచ్చిండు. 3.4కి 9 minutes టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి కార్ఖానా నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి బేగంపేట్ రైల్వే స్టేషన్ డ్రాప్. ఇది
దీనికి వచ్చేసి 248 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. 6.1 కిలోమీటర్ ట్రావెల్ చేసాము, 15 మినిట్స్ టైం పట్టింది. 248 రూపీస్ అయితే వచ్చింది రైడ్కి. అంతే. ఇంకా ఇది 1800 ఓలాలో, ర్యాపిడోలో అయింది. ఓలాలో వచ్చేసి 2800 అయితే అయ్యింది. చూద్దాం మరి మనము ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉంటే స్నాక్స్ ఏమైనా ఉంటే తినేసి మళ్ళీ గ్యాస్ కొట్టిస్తున్నా. ఇప్పుడు స్నాక్స్ ఏమైనా తినేసి కంటిన్యూ చేద్దాం డ్యూటీ అనేది. ఇప్పటికైతే 282 + 18 382 + 8 4,650 రూపీస్ వరకు అయితే అయింది బిల్లు. 70 రూపీస్, 4,670 రూపీస్ అయితే బిల్ అయింది. ఇప్పటికి 245 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. చూద్దాం మరి ఇప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ ఎక్కడికి వస్తారో చూద్దాం. ఇప్పుడైతే గ్యాస్ వచ్చేసింది, వెళ్ళిపోదాం మరి. అయితే కొట్టించేద్దాం మనం. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. మనకి 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ప్రజెంట్ వచ్చేసి మనము చందనగర్లో ఉన్నాము. టైం వచ్చేసి 8 అవుతుంది, 8:10 అవుతుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం నెక్స్ట్ బుకింగ్కి. ఇప్పుడు ఈ 2 రైడ్స్ కంప్లీట్ అయిన 2 రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. ఒకటేమో 550, ఒకటేమో 475 రూపాయలు. ఆ 2 రైళ్ళు అనేది చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇప్పటికైతే 287 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం టోటల్. మార్నింగ్ 3 AM నుంచి. బుకింగ్స్ ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వేస్తే ఎనర్జీ లేని ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది మనకి. ఇదిగోండి, బండ్లగూడ అంట +30 రూపీస్ టోల్, 501. నాకు వద్దు, నేను పోను. చూద్దాం. రామచంద్రాపురం రామచంద్రనగర్ కాలనీ, రామచంద్రాపురం. ఆడికి పోతే రిటర్న్ ఏముండవు. రామచంద్రాపురం పోతే 0.3 కిలోమీటర్స్ పికప్, మదీనాగుద చందానగర్ నుంచి పికప్. ఈ డ్రాప్ వచ్చేసి 15.7 కిలోమీటర్స్ డ్రాప్, మణికొండ డ్రాప్ ఇది. దీనికి వచ్చేసి 474 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు, 30 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఇచ్చిండు. ఇది వచ్చేసి 5:45కి యాక్సెప్ట్ చేసాము. 1 అవర్ 42 మినిట్స్ అయితే, ఇది 42 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి 6:59కి అయితే నెక్స్ట్ రైడ్. ఇది మణికొండ నుంచి చందానగర్ రిటర్న్ 21 కిలోమీటర్స్ అయితే వచ్చాము. దీనికి వచ్చేసి 552 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు, 25 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 21 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 56 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. 1 అవర్, ఇది 1 అవర్, ఇది 1 అవర్, 2 గంటలు. మొత్తం వచ్చేసి 2,900 అయింది ర్యాపిడోలో. ఓలాలో వచ్చేసి 2,800 అయింది. మనం వచ్చేసి 287 కిలోమీటర్లు తిరిగాం ప్రజెంట్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి రూముకి పోవాలంటే మినిమం 25 కిలోమీటర్లు అనేది పడుతుంది మనకి. అది మరి అయితే ఓకే, వెయిట్ చేద్దాం మరి. నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఏమన్నా మన సైడ్ సికింద్రాబాద్ కానీ, బాచుపల్లి కానీ, కోంపల్లి కానీ ఏమైనా పడితే యాక్సెప్ట్ చేసుకొని వెళ్దాం, లేదంటే చూద్దాం, వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి చూద్దాం మరి నెక్స్ట్ బుకింగ్ ఎక్కడికి వస్తాడా అనేది. మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను వీడియో అనేది. చూడండి ఈరోజు ఎట్లుందో చూడండి. ఈరోజు అయినట్టు బిజినెస్ నేను 3 ఏళ్ళ నుంచి చేస్తున్నా క్యాబ్ ఫీల్డ్లో. ఈరోజు అయినట్టు బిజినెస్ ఏ రోజు కాలేదు. ఈరోజు ఇచ్చినట్టు అమౌంట్ ఏ రోజు ఇవ్వలేదు. ప్రతి రైదుకి 500, 600, 500, 600, 5, 6, 5, 6 అనుకుంటూ. ఇది చూద్దాం, మనమైతే వెయిట్ చేద్దాం. ఈరోజు 500 బుకింగ్లు ఎన్ని కొట్టినా, 1 600, 2 ఓలాలో 2 కొట్టిన 500వి, ర్యాపిడోలో 2, అంతే, ర్యాపిడోలో 2, మొత్తం 4 బుకింగ్లు 500 రూపాయలవే ఉన్నాయి. 1 2 474 ఒకటి, 550 ఒకటి, 3 434 రూపీస్ ఒకటి. అది కిలోమీటర్స్ ఎక్కువ ఉంది కానీ టైం తక్కువే పట్టింది. మొత్తం 5 రైడ్స్ అయితే కొట్టిన 500 వరకు నియర్లీ. ఓన్లీ ఒక కస్టమర్ కాడ నుంచి 500, 450, 500 ఇట్లా అట్లా పెద్ద రైళ్ళు ఒక 5 అయితే కొట్టిన. చూద్దాం, నా నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. చందానగర్లో ఉన్నాము. వేస్తాడా వీడు, ఇన్నే పండగ కట్టడా, ఖాళీకి వెళ్ళిపోమంటాడా. సర్జ్ అయితే 1.5x ఉంది ఒకటేసారి.
సర్చ్ బాగానే ఉంది కానీ ర్యాపిడోలో చూద్దాం, వెయిట్ చేద్దాం మనమైతే. ఏమన్నా బుకింగ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూద్దాం మరి నెక్స్ట్ బుకింగ్ ఏమైనా కంప్లీట్ అవుతుందా, ఖాళీగా వెళ్ళిపోతున్నా ఇంటికి అనేది చూద్దాం. మనమైతే చేయాలనే ఉంది డ్యూటీ అయితే. ఏమన్నా పడితే చందానగర్లో ఉన్న ఇటు లోపలికి ఏమన్నా పడితే వెళ్ళిపోదాం. ఒక 5 minutes చూసి మెయిన్ రోడ్లోకి వెళ్తాను. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే. ఏం చేస్తున్నారు? మనకైతే బుకింగ్స్ ఏం పర్లేదు. ప్రజెంట్ టైం వచ్చేసి 10 అవుతుంది. బుకింగ్స్ 1 2 రెండేనా 2 3 బుకింగ్స్ పడినాయి. ఒకటి మియాపూర్ నుంచి బాచుపల్లి యాక్సెప్ట్ కాలే, కంప్లీట్ చేయలే. ఇంకోటి మియాపూర్ నుంచి డైరెక్ట్ కోంపల్లి యాక్సెప్ట్ కాలే. ఇంకోటి బౌరంపేట నుంచి జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు, ఆ నుంచే నాకు దగ్గరే 3-4 kilometers వస్తుంది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు అంటే అది యాక్సెప్ట్ అయింది. పికప్ కాడికి వెళ్తున్నా సగం దూరం పోయినా క్యాన్సిల్ చేసిండు. అన్నీ మూసుకొని ఖాళీగా 25 kilometers ఖాళీగా వచ్చేసినాం. టైం అంటే దేవుడు రాసిండు, ఈరోజు నువ్వు ఇంత చేసుకో, ఇంతకన్నా ₹1 ఎక్కువ పోయినా కానీ నువ్వు నష్టపోతావు అని రాసిండు. అయింది. 5,700 అయితే అయ్యింది. ఇందాక చూపించినది. ఇప్పుడు ఒకసారి క్లారిటీగా కౌంట్ చేసుకుందాం. వెహికల్ రెంట్ ఎంత పోయింది, గ్యాస్ ఎంత పోయింది. గ్యాస్ వచ్చేసి కేజీకి 20 kilometers వెళ్తుంది మన బండి, అంతే. కేజీకి 20 kilometers. చూద్దాం ఎన్ని కేజీలు అయినాయా అనేది చెక్ చేసుకుందాం. చెక్ చేసి అమౌంట్ ఎంత వచ్చిందా అనేది కూడా చూసుకుందాం మనమైతే. ఓకే మరి. ఇప్పుడైతే కంప్లీట్ అయిన రైడ్స్ టోటల్ ఎన్ని kilometers తిరిగాము టోటల్ అనేది చూపిస్తే చూడండి. ఈరోజు చేసినట్టు బిజినెస్ మాత్రం నేను 3 సంవత్సరాలలో ఈ ఫీల్డ్లోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో ఏ రోజు చేయలేదు అది మరి. ఓకే, అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తే చూడండి మీకు. కంప్లీట్ అయిన రైడ్స్ కాదు, కంప్లీట్ అయిన అమౌంట్ ఎంత మిగిలింది అనేది చూసుకుందాం, లెక్కేసుకుందాం. ఇదిగోండి 317 kilometers అయితే ట్రావెల్ చేసాం మనము. 316 kilometers. ఫస్ట్ సిఎన్జి ఎంత పోయిందో లెక్కేసుకుందాం. 316 / 20 వేద్దాం. మైలేజ్ 20 వస్తుంది కానీ కాబట్టి 0.4 ఇదిగోండి 0.4 / 20 వేద్దాం. ఎన్ని కేజీలు? 15 kgs 820 grams. దీన్ని ఇంటూ 112 అంటే కేజీ ₹212 అయితే ఉంది ఇప్పుడు రేటు. ₹112 అయితే ఉంది. గ్యాస్ ఎంత పోయింది? ₹1771 గ్యాస్ అయితే పోయింది. 1771. మనకెంత ఉంది? సిగ్నల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఓకే, 2805 టోటల్ అండి. ప్లస్ ఓలాలోది ర్యాపిడోలో 1290. ఎంత? 1290 కాదు, 2902. మైండ్ పని చేయట్లే. ఉదయం 3 గంటలకు వచ్చిన, ఇప్పుడు పోతున్నా 10 అయింది. ఇప్పుడు మైండ్ ఏం పని చేయట్లే. దీంట్లో నుంచి గ్యాస్ ఎంత? 1771 మైనస్ ₹1000 వెహికల్ రెంట్ పోతే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి ₹2936 అయితే ఈరోజు మనకు మిగిలిందనమాట. పైన 10-20 టిప్పులు వచ్చినాయి కానీ ఎక్స్ట్రా అమౌంట్, దాంతో 3000 అనుకోండి. 3000 అయితే ఈరోజు మిగిలినాయి మనకి. ఇంకోటి ఏవి ఎన్ని రైడ్స్ చూపిస్తే అసలు నువ్వు కారేనా ఆటోనా తోలింది అంటారు. చూపిస్తా చూడండి రైడ్స్. ఓలాలో ఎన్ని రైడ్స్? 8 9? 9 రైడ్స్ ఓలాలో. 9 రైడ్స్ చేసాము. 9 రైళ్ళు కంప్లీట్ చేసాము.
ర్యాపిడోలో చూద్దాం. రా వెళ్ళిపోతా నేను. ఇదొకటి, మా ఏరియాలో జియో నెంబర్కి అసలు సిగ్నలే రావట్లేదు. నేను జియోలో నుంచి ఎయిర్టెల్లోకి మారిపోతాను నెక్స్ట్ మంత్. మరి ఘోరంగా వస్తుంది సిగ్నల్. ఓకే, వచ్చింది 10 రైళ్ళు ర్యాపిడోలో. ఓలాలో 9 రైళ్ళు, 19 రైళ్ళు కంప్లీట్ చేసాము. 316 కిలోమీటర్లు తిరిగినాము. 5700 అయితే అయ్యింది. ఇది మరైతే ఇంకా 3000 అయితే ఈరోజు లాభం మనకి. మెయింటెనెన్స్ జీరో 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 మెయింటెనెన్స్ అయితే మనకేమీ లేదు వెహికల్కి. ఉన్న డైలీ ఇట్లే అయితే ఇంకేం కావాలి చెప్పు. రోజుకు 3000, నెలకు 90,000. రెంట్ వెహికల్ మీద 90,000 సంపాదించిండు అని అంటారు. నెల రోజులు ఇట్లే అయితే. ఓకే, ఈరోజైతే అయ్యింది మనకి. డైలీ ఏమి ఇట్లా కావు. డైలీ వీడియోస్ చూస్తున్నారు కదా, బుకింగ్ కోసం ఎంత సతాయిస్తున్నాడో. బుకింగ్ పడక ఈరోజు ఎందుకైందో రీజన్ చెప్పమంటారా? ఈరోజు బోనాల పండగ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఎవరు బయటికి వెహికల్స్ తీయలేదు. అందరు ఇంట్లో ఉండి పండగ చేసుకుండ్రు. అందుకైతే మనకి బిజినెస్ అయితే అయ్యింది, మనం వెహికల్ తీసాం కాబట్టి. ఇది మరి పండగ కాబట్టి ఈరోజు ఎక్కువ వెహికల్స్ రాలేదు ఊర్లోకి, ఫీల్డ్లోకి, డ్యూటీకి ఎవరు రాలేదు. అందుకైతే మనకి ఈరోజు బిజినెస్ అయింది. రేపు చూడండి, రేపు మరీ దారుణంగా ఉంటుంది బిజినెస్. రేపు అసలు బిజినెసే ఉండదు పక్కది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు సెలవులో ఉంటారు కాబట్టి అందరూ రేపు అందరూ వెహికల్ తీస్తారు. బిజినెస్ అస్సలు ఉండదు, రేట్ అస్సలు ఇయ్యడు, ఈరోజు ఇచ్చినట్టు అస్సలు ఇయ్యడు. ఇది మరి అయితే ఈరోజు ప్రతి రైడు మార్నింగ్ 11 వరకు అయితే కొంచెం 18 రూపాయలు 19 రూపాయలు కొట్టినా. కానీ 12 తర్వాత 1 గంట తర్వాత 12:30కి రైడ్ అయిపోయింది. 12:30కి ఓలాలో పడింది 500 రూపాయలు. 506 రూపాయలు. దాని తర్వాత నుంచి ఆ రైడు నుంచే 12:30 నుంచే కిలోమీటర్ 20 రూపాయలు కూడా కాదు, డైరెక్ట్ 25. మొత్తం అన్ని రైళ్ళు డైరెక్ట్ 25 రూపాయలు తక్కువ కొట్టలే. అవి చిన్న బుకింగ్స్ అయినా కానీ లాంగ్ బుకింగ్స్ అయినా కానీ 25 రూపాయలు తక్కువ కొట్టలే. ఒక రైడ్ ఏమో 21 రూపాయలు కొట్టిన, అది కూడా 21 కాదు 22 రూపాయలు పడింది. ఏప్రిల్కి వచ్చినది హైటెక్. ఇది ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ నుంచేనా ఏప్రిల్ వచ్చింది. 300 రూపాయలు. ఎక్కడి నుంచి అబ్బా ఏప్రిల్ వచ్చింది? అది నుంచి సికింద్రాబాద్ కాదు, ఇది సనత్ నగర్ నుంచి. బేగంపేట రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి సనత్ నగర్ పోయినా. 3 కిలోమీటర్లు పోయినా. అమౌంట్ ఇస్తుండని వెళ్ళినా, నేనే ఉన్నా ఆడ. బేగంపేట రైల్వే స్టేషన్లో ట్రైన్లు ఏం లేవు అప్పుడు వచ్చేవి, అందుకున్నైతే మనం వెళ్ళిపోయినాము. ఇది మరి ఉన్న ఈరోజు బిజినెస్ అయితే. డైలీ ఏమి ఇలా ఉండదు. అందరు ఈ వీడియో ఒక్కటి చూసి కామెంట్ చేస్తారు, అందుకు చెప్తున్నాను. 3000 అయిందా బ్రో, నేను వస్తా, రెంట్ వెహికల్ నేను చేసుకుంటా అనేది. మార్నింగ్ నుంచి చూడండి, నేను 3కి ఆన్ చేసిన, 6:30 వరకు చేసిన, 7కి గ్యాస్ కొట్టించిన, 7 నుంచి 9 వరకు డ్యూటీ ఆన్ చేయలేదు. తినేసి 9కి ఆన్ చేసిన డైరెక్ట్. 9 నుంచి కంటిన్యూ ఇప్పటి వరకు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది, ఎగ్జాక్ట్గా 10 అయింది. 10 అంటే ఎంత? 12 అవర్స్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 7 + 12 ఎంత? 19 అవర్స్. 19 అవర్స్ అయితే డ్యూటీ చేసిన. ఒక 2 అవర్స్ డ్యూటీ చేయలే కదా, ఆ 2 అవర్స్ తీసేసిన. కానీ 17 గంటలు అయితే డ్రైవింగ్ చేసిన ఈరోజు. 17 గంటలు డ్రైవింగ్ చేస్తే మనకి 5,700 అయితే మిగిలింది. ఒక రైడు యాక్సెప్ట్ అయినా కానీ బాగుండు, మనసు ఒప్పుకోవట్లయితే. సరే అడ్జస్ట్ చేసుకోవాలి వచ్చిన దాంతో. ఓకే అయితే ఉన్న ఈరోజు వీడియో అయితే ఇది. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు డైలీ అనేది పెడుతుంటాను. బిజినెస్ ఎలా ఉందా అనే డైలీ అప్డేట్ చేస్తుంటాను. ఎవరన్నా కొత్తగా ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఒక వీడియోనే చూసి వెంటనే పోయి 10 లక్షలు మీ కాడ ఉన్న అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్ చేయకండి. కార్ మీదనే ఇన్వెస్ట్ చేయకండి. వీడియోస్ చూడండి. ఒక వారం రోజుల్లో 15 days ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత అనేది ఈ ఫీల్డ్లోకి చూసుకోండి. ఓకే నాకు అనిపిస్తేనే, ఓకే నాకు ఇది పర్లేదు అనిపిస్తేనే ఈ ఫీల్డ్లోకి అనేది రండి, చూసుకోండి. ఓకే అయితే బాయ్ మరి, గుడ్ నైట్ అందరికీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి.
ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు చూసిన వెంటనే చూశాక రిప్లై ఇస్తాను. రిప్లై ఇస్తానని అట్లా పెడతాను, ఇట్లా కాదు. చూసి నేను కొంచెం ఖాళీ ఉన్నప్పుడు అయితే రిప్లై ఇస్తాను. కానీ ప్రతి కామెంట్కి అయితే రిప్లై అనేది వస్తుంది ఖచ్చితంగా. బాయ్ మరి, గుడ్ నైట్ అందరికీ. రేపు కలుద్దాం, రేపటి వీడియోలో కలుద్దాం.